హాయ్ హలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనేమో లోక్సభ ఎన్నికల వేడి కనబడతా ఉంది. రాజకీయాలన్నీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయాలు వేడెక్కాయి. 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఇటు కవిత గారిని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో కవిత అరెస్టుకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ కక్షపూరిత రాజకీయాలు, అటేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఖాళీ చేస్తామనే రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీ ఏమో మరి కవితని అరెస్ట్ కాకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తూ ఈ రాజకీయాలు ఇంత వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ బహుజనవాదం వైపు మరలాయి. మరి ఎందుకు అనంటే బహుజనవాదిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సిరిపూర్ కాగజ్నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ ఓటమి తర్వాత బహుజన రాజకీయాలన్నీ బీఆర్ఎస్తో పొత్తుతో మేము లోక్సభ ఎన్నికల్లో ముందుకు పోతామని చెప్పిన తర్వాత ఒక్కసారి రాజకీయాలు వేడెక్కి సరిగ్గా 48 గంటలు గడవగానే నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నా, బీఆర్ఎస్లో కలవబోతున్నా అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్టేట్మెంట్ వల్ల ఈరోజు బహుజన రాజకీయాలను వేడెక్కినాయి. మరి దేశమంతా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటా తెలంగాణలో మాత్రం ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హాట్ టాపిక్గా మారారు. అసలు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ఏం జరుగుతుంది, మరి బీఎస్పీని వదిలి ఆర్ఎస్పీ ఎందుకు బీఆర్ఎస్ బాట పట్టాల్సి వచ్చింది అని విషయాలన్నీ మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా తెలంగాణ యూనివర్సిటీలో ఫార్మర్ డీన్గా పనిచేసినటువంటి లా కాలేజీకి ఫార్మర్ డీన్గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ జై భీమ్. జై భీమ్. జై భీమ్. బాగుందా సార్? బాగున్నా. రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నారు మీరు గత వారం రోజులుగా. ఎప్పుడైతే నేను కేసీఆర్తో పొత్తుకు పోతున్నా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రకటించారో అప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలన్నీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వైపు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేడి, ఒకవైపు జమిలీ ఎన్నికలని, సిఏఏ అమలు అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటే అవి తెలంగాణలో అసలు చర్చ కూడా రాకుండా కేవలం బహుజన రాజకీయవాదం నడుస్తూ ఉంది. ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నా, బీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పేసి నేను నీలి కండువా తీసేసి గులాబీ కండువా కప్పబోతున్నా అని చెప్పేసి చెప్పాడు. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు బహుజన రాజకీయాల్లో? అంటే ఇది బహుజనవాదుల్లో బాగా అవకాశవాదులు ఉంటారు కదా, అంటే బహుజనవాద ముసుగుల వాదము వేరు, బహుజనవాద అవకాశవాదులు వేరు. ఆ ముసుగులో పచ్చి అవకాశవాది ఎవరు ఉన్నారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. ఆయన అసలు బహుజనవాద బీఎస్పీతో సంబంధం లేని వ్యక్తి సడన్గా బీఎస్పీలోకి వచ్చిండు, అవును, మళ్ళీ సడన్గా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు. అంటే ఆయన అవకాశవాదం కోసము ఆయన ఎమ్మెల్యే గెలవడానికి బీఎస్పీ అవసరం వచ్చింది. అది ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ గెలవడానికి మళ్ళీ బీఆర్ఎస్ అవసరం వచ్చింది. అంటే ఆయనకు ఏ అవసరం ఉన్నా కూడా ఆయన సెక్రటరీగా ఆయన మీద యాక్షన్ తీసుకోబోతున్న టైంలోనే ఆయన బీఎస్పీ సంకర చేరిండు. ఆ బీఎస్పీని ఒక ఆయుధంగా వాడుకున్నాడు ఆయన అక్కడ జరిగిన వ్యవహారాలన్నిటి మీద. మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడంటే ఇవాళ మరొక ఆయుధం ఏం చేశాడంటే నేను ఎట్లాగో బీఎస్పీ ద్వారా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి నేను బీఆర్ఎస్ ద్వారా మళ్ళీ ఎంపీని అవుతా అని చెప్పేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంపీ దానికి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. అంటే మీరు 1984 నుండి దాదాపు 2008 14-15 సంవత్సరాల పాటు కాంశీరామ్ గారితో కలిసి పనిచేసిన అనుభవం మీకు ఉంది. దాదాపు ఎమ్మెల్యేలను నిలబెట్టి ఎంతో డబ్బులు కూడా ఖర్చు చేసుకున్నటువంటి చరిత్ర కూడా మీకు ఉంది. అంటే నేనేమంటున్నా అంటే నాగర్ కర్నూలు ఒక్క ఎంపీ సీటు కోసం బీఎస్పీని వదిలి, అసలు నిజానికి నాగర్ కర్నూలు ఒక్క సీటు కోసం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అవసరమే లేదని చాలామంది మేధావులు విమర్శించారు. అవును, ఈరోజు అసలు బీఎస్పీని వదిలేసి సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి బీఆర్ఎస్లో కలవడాన్ని ఏ రకంగా చూడొచ్చు? అదే నేనేమంటున్నా, ఆయనకు ఎప్పుడు అవకాశవాదమే ఆయనది, ఎప్పుడు కూడా కమిట్మెంట్తో సిద్ధాంత పునాదిగా వచ్చినాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఆయన సెక్రటరీగా 9 ఏళ్ళు కేసీఆర్ దగ్గర పనిచేసి కేసీఆర్ దగ్గర వాళ్ళ భావన టికెట్ ఇప్పించుకొని గెలిపించుకొని ఈయనకు సత్సంబంధాలు ఉండి ఈయన లావాదేవీలు నడుపుకొని ఈయన మీద 2018 ఎన్నికల్లో 300 కోట్లు కేసీఆర్కి ఇచ్చిండు అనేది మానవతరాయ్ చేసిన ఆరోపణ, తర్వాత చాలామంది చేసిన ఆరోపణ, తర్వాత బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఈయన మీద హిందూ దేవతలకు వ్యతిరేకంగా, తర్వాత ఫండ్స్ విషయంలో నువ్వు ఎట్లా కేసీఆర్కి ఎక్కడికి వెళ్ళి వచ్చి నీకు డబ్బులు ఇవ్వడానికనే అనేక అంశాల మీద ఆయన మీద రాష్ట్రపతికి చర్యలు తీసుకోమని చెప్పేసి రాయడము, అదంతా పెద్ద ఫైల్ కావడము, ఆయన మీద మొదటి చర్యగా ఆయనను ఉత్తరప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయడము, అక్కడికి ఆయన పోకుండా కేసీఆర్ దగ్గర పోవడం, కేసీఆర్ మళ్ళీ ఆయనకు మాయావతి గారితో మాట్లాడి ఆ లావాదేవీలు ఏదో మాట్లాడుకొని మళ్ళీ ఆయనకి అధ్యక్ష పదవి ఇప్పించడము, కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చీల్చడానికి అది బీజేపీకి అవసరమే,
బీఆర్ఎస్కు అవసరమే. ఉమ్. సో బీఎస్పీ మొదటి నుండి కూడా ఇలా బీజేపీ ఏజెంట్గా ఉన్నదనేది దేశమంతా ప్రచారం నేనంటున్నమాట కదా, ఇది ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ అన్నమాట. ఓకే. రాహుల్ గాంధీ ఇవాళ మాయావతి ఇవాళ దేశంలో బీజేపీ ఎదగడానికి ఉత్తర భారతదేశంలో ప్రధానంగా దళితులలో మాయావతి సరెండర్ అయిపోయింది ఇవాళ. కాబట్టి ఇవాళ బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని ఇక్కడ ఈ ఎంతమంది అసెంబ్లీలోకి ఇలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు, మాయావతితో కానీ బీఆర్ఎస్తో కానీ పొత్తే ఉండదు అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించాడు ఆయన. సో ఈ క్రమంలో రాహుల్ గాంధీ చెప్పిన ఆ విషయాలన్నింటినీ మనం స్పష్టంగా ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే దేశంలో ఇలా బీజేపీని ఓడించడానికి మాయావతి గారు సిద్ధంగా లేరనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా ఎప్పుడైతే 2008 తర్వాత ఇక్కడ సూర్యప్రకాష్ గారు బలమైన పెద్ద ఎత్తున బీఎస్పీ తీసుకుపోతున్న క్రమంలో ఒకటేసారి దాన్ని ఎట్లయితే అణిచివేసిందో ఇవాళ మళ్ళీ తిరిగి ఇవాళ ఒక మంచి బలమైన నాయకునికి ఇచ్చి ఒక సిద్ధాంతాన్ని కమిటీ ఉన్న వ్యక్తికి ఇస్తే మనం సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు సూర్యప్రకాష్ చెప్పులు లేని పరిస్థితుల నుండి ఆయన పాపం ఎదుగుతున్న క్రమము రియల్ ఎస్టేట్ అదో ఇది చేసుకుని ఎదిగి పార్టీ కోసం తన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఆయన ఉద్యమం నడుతున్న క్రమం బాగా బలంగా తీసుకుపోతున్న వ్యక్తి పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టి తీసేసిన తర్వాత ఇవాళ ఒక బలమైన వ్యక్తికి ఇచ్చి కమిటెడ్ వ్యక్తికి ఇచ్చేసి నడిపిస్తుంది పార్టీని అంటే మనం సంతోషపడాం. అసలు ఆమె దేశం ఎక్కడా తిరుగుతలేదు, కనీసం ఉత్తరప్రదేశ్ అయినా స్ట్రెంత్ కాలేదు, అక్కడన్నా కనీసం మళ్ళీ ఎమ్మెల్యే సీటు గెలవలేదు, ఎంపీ సీటు గెలవలేదు. ఆడే 0 స్టేజ్కి వచ్చిన పరిస్థితులలో ఇలా తెలంగాణకు వచ్చేసరికి ఎవరి చేతులు పెట్టింది కమిటెడ్ పర్సన్. అబ్బా ప్రవీణ్ కుమార్ అద్భుతమైన వ్యక్తి, బహుజనవాదం పట్ల చాలా కమిటెడ్ పర్సన్స్ అని నమ్మించడానికి ఆయన కొంతకాలం దాన్ని నడిపాడు, తను వ్యాపారం చేసుకున్నాడు, తను టికెట్లు అమ్ముకున్నాడు, కోట్ల రూపాయలు. సాంబశివ గౌడ్ నా స్టూడెంటే కాకుండా చాలామంది ఎవరైతే ఇప్పుడు చవాన్ లాంటి వాళ్ళు, వెంకటేష్ చవాన్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా పాపం ఆయన నమ్మి మొత్తం అంబారం మీద నేను అధికారం తీసుకొస్తున్నా, కాబోయే ముఖ్యమంత్రి నేనే అని, ఆమె ఈయన కాబోయే మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే అని ఇట్లాంటి డ్రామాలన్నీ ఆడి వాళ్ళకి ఎవరికి ఉద్యమకారులు టికెట్లు ఇవ్వకుండా మొత్తం టికెట్లు అమ్ముకొని మొత్తం సొమ్ము చేసుకొని అక్కడ మాయావతికి ఇచ్చేసి ఈయన తీసుకొని ఉన్న వాళ్ళ కోటని అంతా మేనేజ్ చేసుకున్న వరకు బాగానే నడిచింది. వారం దుకాణం బాగానే నడిచింది. ఓకే. ఈడ దుకాణం బాగానే నడిచింది. మళ్ళీ ఈ దుకాణం క్లోజ్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఎక్కడైతే ఇప్పటివరకు చెప్తున్నాను, ఇప్పుడు బీఎస్పీలో ఏ అధ్యక్షుడైనా ప్రవీణ్ కుమార్ లాగా ఇంత మీడియా హైప్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అసలు వార్త ఉందా? ఎప్పుడైనా నాయకుడు కనపడ్డా? కానీ ఈయన మొత్తం మిగతా పార్టీలు ఎట్లయితే రేవంత్ రెడ్డి ఒకవైపు, ఈయన ఒకవైపు, తర్వాత కిషన్ రెడ్డి ఒకవైపు, మొత్తం మీడియా అంతా ఈయనే చూసినాం మనం. ఇదంతా ఎట్లయింది? అగ్రవర్ణాల ఏజెంట్గా మారాడు కాబట్టి, అగ్రవర్ణాల అగ్రకుల పార్టీల ఏజెంట్గా మారాడు కాబట్టి, బీజేపీకి ప్రధానంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు కాబట్టి, ఆమె అక్కడికెళ్ళి చేసింది, ఈయన ఇక్కడికెళ్ళి చేసాడు, ఈయన కేసీఆర్ చేసాడు. వీళ్ళంతా కలిసి బీజేపీని ఇండైరెక్ట్గా గెలిపేయడానికి చేసిన కుట్రలు చేస్తున్నారని ఒకవైపు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తూనే ఉంటాడు. అయితే మీరు అంటున్నట్టుగా బీజేపీతో బీఎస్పీ పొత్తులో ఉంది, అది ఒకటే అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఆర్ఎస్పీ గారు రాజీనామా చేసేటప్పుడు ఏమన్నారంటే ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెడుతూ బీజేపీ నేను ఎప్పుడైతే బీఆర్ఎస్తో కలుస్తాను అని చెప్పుడుతోటే బీజేపీ ఆ పొత్తును అంటే పొత్తు కాకుండా ఉండడం కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉంది, మా మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఆ ఒత్తిడి వల్లనే ఈరోజు నేను ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టేసి ఇందులో పోతున్నా అని చెప్పేసి చెప్పిండు. అసలు మాయావతి గారి మీద బీజేపీ ఒత్తిడి చేయడం వల్లనే పొత్తుకు వెనక్కిపోయిందా? అంటే నరేంద్ర మోడీ నిజంగానే మాయావతి మీద ఒత్తిడి చేసిందా? అసలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అసలు మాయావతి గారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేసి ఉంటే ఆమె ఆయనకు బీజేపీకి సరెండర్ అయ్యి కాకుండా ఉండి ఉంటే ఈ దేశంలో బీజేపీ అధికారానికి రెండోసారి వచ్చేది కాదు, ఉత్తరప్రదేశ్లో రెండోసారి అధికారానికి వచ్చేది కాదు. ఇవాళ బీఎస్పీ అనే పార్టీ బీజేపీకి సరెండర్ కావడం వల్లనే దేశంలో రెండోసారి అధికారానికి వచ్చింది, యూపీ అంత పెద్ద రాష్ట్రంలో రెండోసారి అధికారానికి వచ్చింది. ఓకే. మరి ఇవాళ నాకు తెలియదా మన మాయావతి గారు బీజేపీకి సరెండర్ అయిన విషయం? మరి అప్పుడు ఎట్లా చేయనండు? తెలియకుండానే చేయండి. ఇప్పుడు నేను పొత్తు పెట్టుకుంటే మాయావతి గారు బీజేపీకి సరెండర్ అయింది, బీజేపీతో ఉన్నది కాబట్టి, బీజేపీకి సరెండర్ అయింది కాబట్టి ఆమె మేము దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినాయని చెప్పడం పచ్చి అబద్ధం, పచ్చి అవకాశవాదం కూడా. అది పచ్చి అబద్ధము, పచ్చి అవకాశవాదం. ఎందుకంటున్నా అంటే ఈ మాట వాళ్ళ స్పష్టంగా దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీని అడగండి,
సెక్యులర్ పార్టీగా చెప్పుకునే ప్రతి రాజకీయ పార్టీని అడగండి, ఇండియా కూటమిలో ప్రతి పార్టీని అడగండి, మాయావతి గారు బీజేపీకి సరెండర్ అయిపోయింది అనేది విషయం. ఇంత ప్రపంచం అంతా కోడే కూర్చున్నా నీకు తెలియదా? మరి ఒక ఐపీఎస్ ఆఫీసరు నువ్వు తెలియకుండానే పోయిన వాళ్ళకు. అంటే నీ వెన్నును కాపాడుకోవడానికి నీ మీద వచ్చిన ఆరోపణలను వాటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి కేసీఆరే నీకు పార్టీ అధ్యక్ష పదవి ఇప్పించినట్టుగా. తర్వాత వీళ్ళిద్దరు లక్ష్యం ఒకటే, ఏది? కాంగ్రెస్ని దెబ్బకొట్టడం. సో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఒంటరిగా ఆయన పోటీ చేసిండు, ఈయన పోటీ చేసిండు ఒంటరిగా. సో ఇద్దరు ఒంటరిగా ఎందుకు పోటీ చేసిండంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీల్చాలి, అధికారంలో కాంగ్రెస్ అనేకుండా చేయాలి. అది జరగలేదు. వీళ్ళిద్దరి కుట్రలు ప్రజలు వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ను గద్దెదించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన నియంతృత్వాన్ని దెబ్బకొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరొచ్చినా పర్లేదు అధికారంలోకి. కాబట్టి అంతకుముందు బీజేపీ కొంత ముందుకెళ్ళిన క్రమం ఉండే. ఎందుకు? పీసీ ముఖ్యమంత్రి అని ఒక నినాదం తీసుకొని ఆ క్రమంలో ఏమైంది? బీజేపీ తన బీఆర్ఎస్తో అంతర్గతంగా ఒప్పందం పెట్టుకొని ఇవాళ కేసీఆర్ను మాత్రమే ముఖ్యమంత్రి చేయాలనుకున్నది. కేంద్రంలో ఎంపీ సీట్లను ఎక్కువ తీసుకోవాలని రాష్ట్రం తీసుకొని కేంద్రం తీసుకునే అంతర్గత ఒప్పందంలో భాగంగా తెలంగాణలో అధికారంలోకి రాకుండా ఏం చేసిండ్రు వాళ్ళు? అధికారాన్ని కాస్త కాంగ్రెస్కు పోయినా పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు, లేదా బీఆర్ఎస్ వస్తుందని అనుకున్నారు వాళ్ళు. బీఆర్ఎస్కు అన్ని సీట్లు పెరగడానికి కూడా కారణం బీజేపీ. ఓకే, 8 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయింది? ప్రభుత్వంలో అధికారంలోకి వస్తాను బండి సంజయ్ అధికారంలోకి వస్తాన్నాడు. ఇవాళ బండి సంజయ్ అధికారంలోకి వస్తాను, బండి సంజయ్ ఎందుకు తీసేసిండ్రు? అధికారాన్ని ఇస్తానన్నా ఎందుకు తీసేసిండ్రు? వాళ్ళ కుట్రలు జరిగినాయి. కేసీఆర్ ఆ కుట్రకు ప్రధాన సూత్రధారైండు. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరిగిందనేది ప్రజలు చూసిండ్రు. ఆమె కవిత అరెస్ట్ అప్పుడు కాలేదు. ఎందుకు కాలేదంటే వీళ్ళు అంతర్గత ఒప్పందం వల్లనే కాలేదని చెప్పేసి ఆ అంశాన్ని తెర మీదకి ప్రజలందరూ నమ్మే కదా కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్గా చూసిండ్రు. కాంగ్రెస్ను ఆల్టర్నేటివ్గా ఎందుకు చూసిండ్రు అంటే ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు అంతర్గత ఒప్పందం అయిపోయి ఇవాళ కాంగ్రెస్ను అధికారంలోకి రానికుండా చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని గెలిపేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మీరు అంటున్నారేమో బీఆర్ఎస్ అంటే కేసీఆర్ఏ ఆర్ఎస్పీని బయటికి తీసుకొచ్చినని అంటున్నారు. కానీ ఆర్ఎస్పీ మొదటి నుండి ఫైట్ చేసుకుంటూ వచ్చింది కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే. దానివల్ల అంటే బీఆర్ఎస్కు ఓట్లను చీల్చడం కోసం పనిచేసినట్టుగా ఆయన పనిచేసింది కదా. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిస్తున్న ఏకైక గొంతుగా ఆర్ఎస్పీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గొంతుగా. ఇద్దరి మధ్యలో అంతర్గత ఒప్పందంలో బాగా ఇప్పుడు 10 ఏళ్ళు నువ్వు సెక్రటరీగా పనిచేసినావు, ఆయన నీ దోస్తానం ఇద్దరిది జాన్ జిగరీలు ఇద్దరు. ఏంది నువ్వు బీఎస్పీలో పోగానే ఆయన శత్రువు అయిపోతారా నీకు? నేను అట్లా సరే వాళ్ళిద్దరికి అట్లా ఆ ఇద్దరికి అంత శత్రుత్వం ఉందంటే ఈయనకు ఐపీఎస్ బీఆర్ఎస్ తీసుకున్నాడు కదా, బీఆర్ఎస్ తీసుకున్న అరగంట లోపు పర్మిషన్ వస్తుందా? వీళ్ళకి రహస్య ఒప్పందం లేకపోతే ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్, మాకేం ఫైనాన్షియల్ అవి ఏమి ఉండవు, కానీ నాకే 3 నెలలు పట్టింది ఏది బీఆర్ఎస్ రావడానికి. 7 ఏళ్ళ ఇప్పుడు నేను 7 ఏళ్ళ సర్వీస్ నేను వదులుకున్నా, ఆయన 6 ఏళ్ళ సర్వీస్ వదులుకున్నాడు. అయితే నాకే ఎలాంటివి ఉన్నాయి మాకు ఫైనాన్షియల్, కానీ వాళ్ళకు ఎన్కౌంటర్లు చేసిన పైసలు కావాలి, వాళ్ళకు రకరకాల వ్యవహారాలు ఉంటాయి, పోలీసు వాళ్ళకు ఇంటర్నల్ వ్యవహారాలు ఉంటాయి, హోమ్ మినిస్టర్ వ్యవహారాలు ఉంటాయి, దేశంలో అంతర్గత భద్రతలు ఉంటాయి, ఈ రాష్ట్ర భద్రతలు ఉంటాయి, ఇవన్నిటిని క్లియరెన్స్ రావాలి. దాదాపు వాళ్ళకి 6 నెలల సంవత్సరం పడుతుంది ఆయనకు వీఆర్ఎస్ క్లియర్ కావాలంటే. అవును, ఆకునూరు మురళి కూడా కొద్దిగా లేట్ అయింది. అంతే కదా, ఆకునూరి మురళికి లేట్ అవుతుంది. ఆయన కూడా ఐఏఎస్ పెద్ద వాళ్ళకు కూడా ఏముండే, కానీ ఆయన కూడా లేట్ అయింది ఆయనకు. నాకు 3 నెలల నుంచి 4 నెలలు పట్టింది నాకు వీఆర్ఎస్ రావడానికి. మరి నీకు అరగంట లేట్ వచ్చింది, అరగంట లెటర్ ఎట్లా వచ్చింది, సోషల్ మీడియాలో ఎట్లా వచ్చింది? ఇట్లా లెటర్ పెట్టినావు వీఆర్ఎస్, నీకు అరగంటలో వచ్చేసింది నీకు చేతికి. ఎట్లా వస్తుంది? నీకు అంతర్గత ఒప్పందం ఉంటేనే కదా జరిగేది. కేసీఆర్కు నీకు అంతర్గత ఒప్పందం ఉంది కాబట్టి ఆ అంతర్గత ఒప్పందంలో భాగంగా నీకు అరగంటలో వీఆర్ఎస్ నీకు వచ్చేసింది చేతికి. అది జరిగే పనే కాదు. ఒక పోలీస్ ఆఫీసర్కు అరగంటలో వీఆర్ఎస్ వచ్చే పరిస్థితే ఉండదు. ఇది అంతర్గత ఒప్పందంలో భాగంగా కేసీఆర్ ఏంటంటే ఆయన మీద వ్యతిరేక ఓట్లు ఎక్కడికి పోవద్దు, కాంగ్రెస్ పడద్దు. ఓకే, పడకుండా ఆ దళిత ఓట్ బ్యాంక్ ఏం చేయాలి? ఈయన తిడితే ఆ దళితులంతా నమ్మి, దళితుల ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు పాపం వాళ్ళంతా కూడా ఏం చేస్తారు, అబ్బో ప్రవీణ్ కుమార్ సెక్రటరీ చాలా గొప్ప పని చేసిండు, గొప్పోడు, అది ఇంద్రుడు చంద్రుడు, అభినవ్ అంబేద్కర్. ఇప్పుడు ఆయన సెక్రటరీగా ఉన్నంతకాలము కేసీఆర్ అభినవ్ అంబేద్కర్ అన్నాడు, తర్వాత ద్రోహి అన్నాడు. ఆయన సెక్రటరీగా ఉన్నంత కాలము ఆయన మధ్యలో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, ఆయన మధ్యలో ఎన్నికల పైసలు పంపిణీ జరిగింది, ఈయన వాళ్ళ బావ టికెట్ ఇప్పించుకున్నాడు, గెలిపించుకున్నాడు. ఇవన్నీ జరిగి ఒకటేసారి శత్రువు ఎట్లయింది? బీఎస్పీలోకి రాగానే శత్రువు అయిపోతారా? ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళ ఎవరైతే ప్రొఫెసర్ మురళీ మనోహర్
ఇలా గురువు గారు చెప్పిండ్రు, ఆయన పొట్ట చెప్తే పొట్ట తెరితే అబద్ధాలే, నోరు తెరితే అబద్ధాలే ప్రవీణ్ కుమార్ అనేది అక్షరాల సత్యాలు. ప్రవీణ్ కుమార్ చెప్పేటిని అబద్ధాల చిట్ట, అబద్ధాలకు ఆది పురుషుడు ఎవరు అన్నారంటే ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇవాళ ప్యాకేజ్ స్టార్ ఎవరు అన్నారంటే ప్రవీణ్ కుమార్. ఆయన ప్యాకేజ్ స్టార్ అనే డైలాగ్ మీరు అంటున్నారు, కానీ ఈరోజు ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ క్లియర్గా చెప్పిండు, నేను ప్యాకేజీ కోసమే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యేటోని అయితే నేను రాజీనామా చేయగానే బీఆర్ఎస్లో పోయేటోని, లేదంటే నిజంగా ప్యాకేజ్ కోసమే ఆలోచించామని అయితే ఈరోజు కాంగ్రెస్లోకి పోయేటోని, రేవంత్ రెడ్డి దగ్గర పోతే నాకు ప్యాకేజ్ వచ్చేది. నేను ఆనాడు ప్యాకేజీ కోసం పనిచేయలేదు, ఈనాడు ప్యాకేజ్ కోసం పనిచేయలేదు, అసలు ప్యాకేజీల కోసం పనిచేసేవాడిని కాదు అని చెప్పేసి ఆయన ఈరోజు మాట్లాడిండు. ఈరోజు స్టేట్మెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాన్న పోస్ట్ ఏంటిది? ఎంపీ పోస్ట్ కాదు, ఎంపీ పోస్ట్ కాదు, ఎమ్మెల్యే పోస్ట్ కాదు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానాలే, నా ఎంపీ టికెట్ ఇస్తానాలే. ఆయన టీఎస్పీఎస్ చైర్మన్ ఇస్తానాడు. ఆయనకు కావాల్సింది రాజకీయాలు, ఈయనకు కావాల్సింది రాజకీయాల్లో అంత పబ్లిసిటీ వస్తుందా? ఆయనకు టీఎస్పీఎస్ చైర్మన్ సెక్రటరీ పబ్లిసిటీ వస్తుందా? సెక్రటరీ ఉన్నప్పుడు అయినా ఏదో కొద్ది పొరగాలి చదువు ఏదో చెప్పిండు ఇంత చేసిండు అనేది వస్తుంది తప్ప ఇంత రాజకీయంగా ఇంత వస్తుందా? ఈ రకమైన మీడియా హైప్ క్రియేట్ అవుతుందా? ఈ రకంగా చర్చ జరుగుతుందా? ఏ రాజకీయాలలో ఆయన టికెట్, ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తానులే, నా ఎంపీ టికెట్ ఇస్తానులే. ఆయన టీఎస్పీఎస్ చైర్మన్ ఆఫర్ చేసాడు, ఈయన వద్దన్నాడు దాన్ని. ఆయనతో మాత్రాన ఆయనకు ఆ ప్యాకేజ్ ఆయనతో ముట్టనట్ట. ఇప్పుడు అట్లా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డితో నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్నది నువ్వు వాస్తవం కదా? సాంబశివరావు కూడా ఆరోపించాడు, మొత్తం కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎంతమందితో టికెట్ మాట్లాడుకున్నావు, ఎంతమంది టికెట్లు అమ్ముకున్నావు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళతో ఎంతమంది టికెట్లు అమ్ముకున్నావు, బీజేపీలో ఎంతమందితో నువ్వు వర్క్ చేసినావు, లావాదేవీలు చెప్పినావు అనేది స్పష్టంగానే రుజువులతో సహా నీకు లైవ్లో సాంబశివరావు ఫోన్ చేసి నీకు లైవ్లో మాట్లాడితే నువ్వు దానికి సమాధానం చెప్పలేదు. అంటే నువ్వు ప్యాకేజ్ స్టార్ కాదా అనేది ఎవరు చెప్పాలి? నీతో తిరిగిన వాళ్ళు చెప్తాను. నువ్వు ఎంత ప్యాకేజ్ స్టారు, ఎంత వసూలు చేసినావు, ఏం చేసినావు, ఎంత ₹1,00,00,000 టికెట్ ఎవరి దగ్గర అమ్ముకున్నావు, ఏం కథ, ఇవన్నీ చేసినావు అనేది నేను చెప్తున్న మాటలు కాదు, సాంబశివ గౌడ్ లాంటి వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఇవన్నీ సాంబశివ గౌడ్ కూడా కాదు, చాలా మంది ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారో అందరూ కూడా ఈ అంశాన్ని చెప్తున్నారు. కాబట్టి ప్రవీణ్ కుమార్ ప్యాకేజ్ స్టార్ కాబట్టే ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి డైరెక్ట్ ప్యాకేజ్ మాట్లాడుకొని ఆ ప్యాకేజీలో భాగంగా కాంగ్రెస్ను ఓడించడానికి ప్యాకేజ్ మాట్లాడుకొని ప్యాకేజీలో భాగంగా ఇవాళ బీఎస్పీలో తీసుకొని ఆయన ఇద్దరు కలిసి అక్కడ కాంగ్రెస్ని ఓడించే ప్యాకేజ్ కూడా మాట్లాడుకున్నారు. అది జరగలేదు. ప్రజలు గుడ్డోళ్ళు కాదు, ఎడ్డోళ్ళు కాదు. నువ్వు రాగానే ఇంద్రుని చంద్రుని అట్లంటే నువ్వు అంత శక్తివంతుడు అయితే బహుజనవాదాన్ని నీకు 1,20,000 ఓట్లు ఎట్టి తగ్గుతాయి నీ గతంలో కంటే. ఒక అనామకుడు నీకు ఎక్కడ మీడియాలో కనపడలేదు బాలన్న. బాలన్న వచ్చినప్పుడు 4 లక్షల చిల్లర ఓట్లు వస్తే నీకు వచ్చిన అది 1,00,000 దగ్గర 1,00,000 ఓట్లు తగ్గినాయి నీకు. ఎట్లా తగ్గుతాయి? నువ్వు శక్తివంతుని బలవంతుని అయితే బహుజనవాదం నీ లోపల నీ స్వెరోలు అంతా కూడా ఇంతమంది ఉన్నారని చెప్పినావు కదా, మరి ఎంతమంది నీ స్వెరోలు నీకు ఓటేసిర్రు? పాపం ఏదో ఆ పార్టీని నమ్ముకొని మొదటి నుండి పనిచేసిన వాళ్ళు కొంతమంది అభిమానులు వాళ్ళంతా కూడా ఏంటంటే అయ్యో సార్ సెక్రటరీ గారు కదా, బహుజనవాదానికి వచ్చి త్యాగం చేసి వచ్చిండు కదా అని చెప్పి గుడిగా నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు పాపం చాలామంది ఇవాళ బలైనరు. అదే వాళ్ళు తిడతాను ఇవ్వాలి. ఎవరైతే నమ్మి నీకు ఓటేసారో వాళ్ళందరూ తిడతాను ఇవ్వాలి. నేను ఎందుకు తిడతారు? నువ్వు నిజంగానే బహుజనవాదం కోసం పోతే దొర దగ్గరికి ఎందుకు పోతావు? అంటే నేనేమంటున్నా అంటే ఒకవేళ నిజంగా ఇంత పేరు సంపాదించుకున్నాడు, మీరు అంటున్నట్టుగా అభినవ్ అంబేద్కర్ అనే వరకు ఆయన పేరు సంపాదించుకొని 2 ఏళ్ల పాటు అయితే బీఆర్ఎస్ను తిడుతూ ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ పేరు సంపాదించుకొని ఇప్పుడు కేవలం నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం అటు బీఎస్పీని వదిలేసుకొని ఒక్క ఎంపీ టికెట్ కోసమే బీఆర్ఎస్లో చేరాల్సిన అవసరం వచ్చిందంటే నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వు త్యాగపురుషుని అయితే కాన్షీరామ్ త్యాగపురుషుడు కదా. ఆయన ఏ పార్టీ టికెట్ ఏదో టికెట్ల కోసం ఆశించలేగా, మాయావతినే ముఖ్యమంత్రి చేసిండు కదా, ఆయనే కావాలని లేగా. మరి అంత త్యాగపురుషుని అయితే నువ్వు అదే బీఎస్పీలో ఎందుకు కంటిన్యూ అయితే లేవు? నేను ఇప్పుడైతే మాయావతి గారు అయితే తీసేయలేగా, తీసేసినట్టే ఇంకా రాలేగా, మన సమాచారం ఏమి రాలేదు కదా. మరి ఎందుకు నువ్వు వాళ్ళ ఇల్లే చెల్లిపోయి వాళ్ళకి పోతాను అంటే నువ్వు ఈ డైలాగ్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ నాకు ఇవాళ కవిత అరెస్ట్ అయితే నీకేం గగ్గోలు? లిక్కర్ కేసులో ఆమె మీద సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఇలా అరెస్ట్ అయింది. లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఆడుతున్న నాటకంలో మళ్ళీ ఈ ఎంపీ సీట్లు సంపాదించుకోవడానికి మళ్ళీ కవితను అరెస్ట్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు వేరు అని చెప్పేసి ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారని గుడ్డిగా అవుతారని అనుకునే భ్రమంలో ఇవాళ బీజేపీ ఉంది, నా బీఆర్ఎస్ ఉంది. కానీ అంత గుడ్డిగా ప్రజలు లేరు. ఎవడు ఏం డ్రామాలు వేస్తాడు, ఏం చేస్తాడు, ఎందుకు ఇవాళ మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పేసింది కేసీఆర్. ఆ రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి బరాబర్ మారుస్తామని చెప్పినాడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్
ఎట్లా నీకు రాజ్యాంగ రక్షకుడు అయ్యండి ఇమీడియట్లీ? నువ్వెట్లా ఆయన దగ్గరికి పోతావు? సో బీజేపీ రాజ్యాంగం మారుస్తుంది, సెక్యులర్ అనేది వ్యతిరేకం అనేది లోకం అందరికీ తెలుసు. ఇవాళ బీజేపీని అడ్డుకుంటున్నాం అనేది అబద్ధం. బీజేపీని అడ్డుకుంటాం అనేది పచ్చి అబద్ధం. మాయావతే సరెండర్ అయిపోయింది, బీఆర్ఎస్ కేసీఆర్ ఎప్పుడో సరెండర్ అయ్యిండు, నువ్వు సరెండర్ అయినావు. సరెండర్ అయితేనే కదా నీకు బీఎస్పీ అధ్యక్ష పదవి వచ్చింది. నువ్వు బీజేపీతో సరెండర్ కాకపోతే నీకు కేసుల పాలు అయ్యేటోని కాదా? ఇప్పుడు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకర్త మహనీయుడు అని చెప్పేసి కేసీఆర్ గారిని పొగిడిస్తున్నాడు. అయితే తెలంగాణ సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారు. తర్వాత దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని దళిత ముఖ్యమంత్రిని చేయలేదు. రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పేసి ఏకంగా కేసీఆర్ డైరెక్ట్ మాట్లాడి దాని తర్వాత డిప్యూటీ సీఎం చేసి ఆయన ఎట్లా రాజయ్యను ఎంత అవమానపరిచిండు. ఈటల రాజేందర్ లాంటి బీసీ నాయకుని కూడా ఎట్లా అవమానపరిచిండు చేసిండు. మరి ఇప్పుడు ఈవెన్ మనని ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ ఇచ్చిన మాజీ మంత్రి పెద్దపల్లి పెద్ద మనిషి ఉన్నాడు చూడు, ఆయనను జరగని చెప్పేసి స్టేజ్ల మీద అన్నాడు చూడు మాజీ మంత్రి కొప్పులేశ్వర్. ఇట్లాంటి చాలా ఉదంతాలు చెప్పచ్చు మనం. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు అనేక సందర్భాల్లో ఆయన యొక్క దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడిన చరిత్ర మందకృష్ణ మాదిగ గారిది. ఇంత దుర్మార్గాలు చేసిన కేసీఆర్ ఒకటేసారి నీకు ఎట్లా నచ్చిండు? ఏ రకంగా నీకు బహుజనవాదానికి నీ బలోపేతం చేస్తాను అనుకుంటున్నాను? బహుజనవాదాన్ని అసలు మాదిగల్ని అణచివేసింది కేసీఆర్. మాదిగలకు అసలు అవకాశాలు ఇవ్వంది కేసీఆర్. మాదిగలకి ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ముఖ్యమంత్రి స్థానం ఇవ్వంది కేసీఆర్. ఇవాళ దళిత పథకంతో దగా చేసింది కేసీఆర్, దళిత బంధుతోని. ఇట్లా దళితుల 3 ఎకరాల భూమి ఏమైంది? ఇవన్నీ ఏది చేసినా దగానే. మరి అట్లాంటి దగా పురుషుని దగ్గరికి పోయి నువ్వు దగా చేసినావు బహుజనవాదానికి నువ్వు దగా చేసినావు అంటే ఇద్దరు దగాలు దొంగలు అనే ముద్ర ఇవాళ మీ ఇద్దరికి పడింది. అంటే దొంగలు ఒకటైనరు అనేది ఊర్లో సామెత ఉంటుంది కదా, ఆ టైపులో మీ ఇద్దరు ఒకటైనరు అనేది ఇవాళ మనకు ప్రజలు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ నిజంగానే మీకు బహుజనవాదం మీద చిత్తశుద్ధి ఉంటే ఆ మనవాడు ఆయన పేరు డిఎస్పీ పెట్టిండు చూడు, విశారదన్. ఇప్పుడు విశారదన్ బహుజనవాదం పేరు మీద గత 13 ఏళ్ళుగా 14 ఏళ్ళుగా అదే సిద్ధాంతాన్ని పట్టుకొని ఆయన ముందుకు పోతాడు. ఆయన ఏదో ఎంపీగా పోటీ చేస్తాను అంటలేడు, నా ఎమ్మెల్యే పోటీ చేస్తాను అంటలేడు. కానీ మొత్తానికి అయితే బహుజనవాదాన్ని పట్టుకొని ఉన్నాడుగా. మరి ఆయన కమిటెడ్గా ఉన్నట్ట, నువ్వు కమిటెడ్గా ఉన్నట్ట బహుజనవాదానికి? ఓకే. మరి అట్లాంటప్పుడు ప్రజలు ఇవాళ గుడ్డోళ్ళ ఎడ్డోళ్ళ తెలియదా ఎవరు బహుజనవాదాన్ని కమిటెడ్గా పనిచేస్తున్నారు, ఎవరు ముందు తీసుకెళ్తున్నారు అనే విషయం? మాయావతి 2008లో సూర్యప్రకాశం తీసేసిన తర్వాత ఇవాళ మంచి సమర్థవంతమైన బహుజన ఉద్యమాన్ని భూస్థాపితం చేసిన తర్వాతనే కదా విశారదన్ బయటికి పోయిండు, నేను బయటికి పోయినా, మేమంతా బయటికి పోయింది అప్పుడే కదా. సూర్యప్రకాశం తీసేసిన తర్వాతనే ఆయన పోయి పెట్టుకున్నాడు సొంతగా డిఎస్పీ అని. ఆయన బహుజనవాదం మీద కనిషరా మీద పనిచేస్తున్నాడు. మరి ఇవాళ నువ్వు ఆయన తిట్టుకుంటూ కూర్చున్నావు. 25 ఏళ్ళు ఆయన ఉద్యమంలో ఏం చేసిండు అంటున్నావు. ఇప్పుడు నీ లెక్క అమ్ముడు పోతే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నీ లెక్క పోవాలంటే మాకు ఎప్పుడో 2009లోనే మాకు అదే కేసీఆర్ అవకాశం ఇస్తాడు, ఎంపీ టికెట్ ఇస్తాడు. అదే కేసీఆర్ మేము ఏపీబీఎస్ పెట్టిన మాయావతి తీసేసిన తర్వాత ఏపీబీఎస్ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి నీకు వర్ధనపేట ఎమ్మెల్యే ఇస్తాడు. మరి మేము పోలే, నాకు సూర్యప్రకాష్ నాకు ఇస్తాడు, మేము పోలే. మేము మా ఏపీబీఎస్పీలో టికెట్లు ఇవ్వండి, మీరు మిగతా మీకు సపోర్ట్ చేస్తామన్నాం. మేము మాకు టికెట్లు 2 ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తాం. లేదు వాళ్ళు ఏమన్నారు, అటు రాజశేఖర రెడ్డి కానీ ఇటు కేసీఆర్ సరెండర్ చేయమన్నారు, పార్టీని విలీనం చేయమన్నారు. మేము చేయలేదు. మేము చేయకుండా ఇలా పాపం ఆయన బహుజన్ లెఫ్ట్ పేరు మీద ఆయన పోయిండు, నేను అట్లనే ఉన్నాను ఏ పార్టీలో పోకుండా. ఇవాళ మరి మేము బహుజనవాదం మీద కట్టుబడి ఉన్నామా? బీఎస్పీలో పనిచేసి 15 సంవత్సరాలు పనిచేసి 12 ఎమ్మెల్యే పోటీ చేయించినాము, అట్లాగే ఎంపీలు పోటీ చేయించినాము. మా శక్తి మేరకు 20-25 లక్షల దాకా నాకు ఖర్చు పెట్టుకున్నా, నేను పోటీ చేయించినాము, అన్ని చేసినాం. మరి ఇవాళ కనిషరంగర్తో తిరిగిన అనుభవం ఉంది. మాయావతి ఎలక్షన్ పోయినాం, మాయావతి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని పోయినాం. ఇంత జరుగుతున్నా నువ్వు ఎన్నడూ కనిషరాం ముఖం చూడను అనివి. కనిషరాం ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఒక్కరోజు రాననివి. నువ్వు బహుజనవాదం ఎట్లయినావు నాకు అర్థం కాలేదు. నువ్వు ఏకాఏకన పోయి అధ్యక్ష పదవి ఎట్లా తీసుకున్నావు? ఆమె ఎట్లా ఇచ్చింది నీకు? అసలు నీకు అసలు ప్రాథమిక సభ్యత్వం లేనవి, బ్యాంసప్లో ఎన్నడూ ముఖం చూడనవి. మరి అటువంటి ఆమె ఎట్లా ఇచ్చింది? ఆమె మధ్యలో నీ మధ్య జరిగిన ఒప్పందం ఏంది? దానికి మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్తో ఒప్పందం ఏంది? ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గుడ్డోళ్ళు కాదు కదా, గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. ఇవాళ చెప్పదలుచుకున్నా, నీ అవకాశవాదం కోసం ఎవ్వరు అద్దంటలేరు. నువ్వు బీఆర్ఎస్లకు మొదటి నేను
నాకు అవకాశం నాకు ఎంపీ కావాలనుకుంటున్నా నేను పోతున్నా అని చెప్పేసి నువ్వు పో, ఎవరిది అంటారు? దానికి ఎవరు వ్యతిరేకం కాదు. నాకు ఇవాళ ఎంపీ టికెట్ కావాలి, ఎస్ నేను అవకాశం వస్తే నేను పోతా అని చెప్పేసి వెళ్ళిపోయి ఎవరిది అంటారు. కానీ దానికి ముసుగులు ఏం చేస్తావు నువ్వు? ఇలా బీజేపీ వచ్చి అడ్డం పడ్డది. అరే బీజేపీ ఇప్పుడు 303 సీట్లు ఉన్న బీజేపీ రాజ్యసభ, దేశంలో అన్ని సీట్లు ఉన్న బీజేపీ నీకు అడ్డం పడుతుంది. బీఆర్ఎస్కి అసలు ఏమున్నది నేడా? ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంపీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు క్యూలు కట్టినారు. అసలు లేకుండా అదాపుగా ఖాళీ అయిపోయింది. మరి దాన్ని ఇవాళ బీజేపీ ఎంత పెద్దగా టార్గెట్ చేయాల్సిన అవసరం బీజేపీకి ఏముంది? బతికించిండు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ని ఇప్పటిదాకా బతికించుకుంటూ వచ్చింది, కాంగ్రెస్ కొలాబ్ చేసుకుంటూ వచ్చింది. కొలాబ్ చేస్తుంది కూడా కాంగ్రెస్ ఇవాళ బీజేపీని, బీఆర్ఎస్ను కొలాబ్ చేస్తున్న బీఆర్ఎస్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు పోతున్నావు వాళ్ళకు. ఓకే, అంతే కదా, అంతే కదా, అంతే. ఆయన కొలాప్స్ అవుతున్న బీఆర్ఎస్ను కాపాడడానికి నువ్వు పోతున్నావు. నువ్వు బహుజనవాదాన్ని బొందబెట్టి దొరను కాపాడడానికి పోతున్నావు. మరి నువ్వు ఎటువంటి వ్యక్తి అన్నట్టు? మరి బహుజనవాదాన్ని లేపడానికి దాంట్లోనే ఉండి దాన్ని లేపాలనా? దొర దగ్గర బీఆర్ఎస్ ఇప్పుడు భూస్థాపితం ఏదంటే అంటే నెక్స్ట్ బహుజనవాదం పేరుతోని ఆర్ఎస్పీ గారికి మంచి ట్రెండ్ ఉండేది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ మూడో స్థానంలో, రెండో స్థానంలో వచ్చేది. నెక్స్ట్ 2029 ఎన్నికలకు లేకపోతే వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో బీఎస్పీ బలమైన శక్తికి అవతరించేది. నీకు పొత్తు ఒకవేళ 2 సీట్ల పొత్తు అన్నా కూడా అది పొత్తు అట్లనే కంటిన్యూ అయితే ఇవాళ మీకు అద్భుతంగా మొదలయ్యేది. 4 సీట్లు అడిగిందట మాయావతి గారు. 4 సీట్లు కావాలన్నప్పుడు వీళ్ళు 2 సీట్లకైతే పరిమితమైనట. ఆమె దాన్ని ఒప్పుకోలేదట మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా. లేదు 2 సీట్లకే ఈయనక లోపాయికారు ఒప్పందం చేసుకున్నాడని చెప్పేసి అన్నందుకు ఆమె సస్పెండ్ చేయాలి, ఈయనను మాట ఇట్లా చేస్తున్నా ఓవర్ చేస్తుందని చెప్పేసి ఈయనను సస్పెండ్ చేసే ప్రోగ్రామ్ చేయడానికి ఏసీ ఆమె రెడీ అవుతున్న క్రమంలో ముందే దాన్ని గమనించిన ప్రవీణ్ కుమార్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. అట్లా ఇప్పుడు అక్కడ కూడా అంతే కదా, సస్పెండ్ కాకుండానే అక్కడ సెక్రటరీగా సస్పెండ్ కాకుండా విఆర్ఎస్ అస్త్రాన్ని ప్రయోగించి ఈ రాజకీయాలకు వచ్చిండు. ఇక్కడ ఇప్పుడు బీఎస్పీలో సేమ్ మళ్ళీ అదే అస్త్రం ప్రయోగించి ఇలా ఎక్కడికి వెళ్ళి తప్పించుకొని బీఆర్ఎస్లో పోయిండు. అంటే ఇట్లాంటి అవకాశవాదులు ఎంతో కాలం నిలబడలేరు. వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఇవాళ నువ్వు సినిమా తీసుకునేంత డబ్బు ఎక్కడికి వచ్చింది నీకు? ఇప్పుడు నీకు నిజంగా నువ్వు బహుజనవాద సిద్ధాంతానికి ఒక్క జీతం మీదనే నువ్వు ఉంటే, ఇవాళ నేను జీతం మీద ఉన్నాండి, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, జీతం మీదనే వస్తున్నా. కేవలం ఈ చిన్న ఇల్లు, వరంగల్ ఇల్లు, నేను ప్రతిదీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో నాకు వచ్చిన జీతం ప్రకారంగా నీకు లెక్క రాప చెప్తా. దమ్ముంటే నువ్వు ఇప్పటిదాకా నువ్వు నీ సినిమాకి వచ్చిన పైసలు ఎక్కడికి లెక్క చెప్పు. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడే ఎవరెవరు ఇప్పుడు సమస్య కాబట్టి నీకు లెక్క చెప్తాను. ఇక్కడ నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నావు లెక్కలది అవన్నీది తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగం మీద ఉండి మనం అమ్ముడుపోకుండా ఉంటే, మనం ఎవరికైనా అమ్ముడుపోకుండా ఉంటే నీ ఉద్యోగం మీద మనం ఇంత సంపాదించలేము, ఇన్ని రాజకీయాలు చేయలేము. చేయగలమా? చేయలేము. ఎక్కడో ఒక లోపాయికార ఒప్పందాలు నీతో జరిగినాయి కాబట్టి నువ్వు ఇంత రకమైన డ్రామాలు ఆడుతున్నావు కాబట్టి ఇవాళ ఇట్లాంటిది నీకు మీడియా సపోర్ట్ అయింది. అగ్రవర్ణాల మీడియా బహుజన నాయకుని ఎవరన్నా చూపెడతా? మీడియా ఎవరిని చూపెట్టదు కదా. నేను ఎందుకు అంతగానో చూపెడుతుంది? తమ్మినా దగ్గర నేను ఎందుకు పెడుతుంది అంటే నీకు లోపాయికార ఒప్పందాలు మీడియాతో ఉన్నాయి, నీకు అగ్రవర్ణ పార్టీలతో ఒప్పందాలు. నువ్వు అగ్రకుల ఏజెంట్గా మారే ఒకటి బహుజనవాదాన్ని బొందబెట్టినావు. బహుజనవాదాన్ని బొందబెట్టి దొర దగ్గరికి పోయినావు. నువ్వు దొర దగ్గరికి పోయి ఇప్పటిదాకా మొన్నటిదాకా నువ్వు బానిసలు అన్నావు కదా, బలకోసం మన బానిస అన్నావు. మరి ఇప్పుడు ఆయన పక్కన నిలబడి ప్రెస్ మీట్లు ఉన్నావు కదా నువ్వు. దళితులు ఉన్న వాళ్ళంతా బానిసలు అన్నావు కదా. మరి ఏమైంది? మరి వాళ్ళు ఇప్పుడు నీకు దొరలైనా మరి బానిసలు పోయి ఇప్పుడు నువ్వు బానిసలు అన్నలే కదా వాళ్ళంతా. అవును, మరి వాళ్ళందరూ నువ్వు అన్ని డైలాగులు కొట్టకుండా ఉంటే బాగుండేది. అన్ని డైలాగులు కొట్టి చేసి బానిసలు అని అంటే కాంగ్రెస్ వైపు ఓటు బ్యాంకు, దళిత ఓటు బ్యాంకు బాగుండా నీకు పడాలని చెప్పేసి ఇవన్నీ చేసినావు డైలాగులు. అది కాస్త నీకు రివర్స్ అయింది. ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నావు? నువ్వు నీ ఒరిజినాలిటీ చూపెట్టుకుంటున్నావు. ఓకే సార్, అంటే నీ ఒరిజినల్గా నీ కేసీఆర్తో ఉన్న రహస్య ఒప్పందం ఏదైతే ఉందో అది బయటపడదు. అంటే ఇప్పుడు ఎవరినైతే బీఆర్ఎస్లో మనం అంటే ఇన్ని రోజుల పాటు బహుజనవాదానికి సంబంధించిన విషయంలో ఆర్ఎస్పీ గారిని ఎవరు విమర్శించినా కూడా క్లియర్గా వీళ్ళందరూ బానిసలు, మీరు అల్లకెళ్ళి బయట రావాలని బాలకోసమని తిట్టిరు, గాదర్ కిషోర్ని తిట్టిరు. తర్వాత గువ్వల బాలరాజు ఇప్పుడు ఏ నాగర్ కర్నూలు సీటుకి అయితే ఈయన పోటీ చేస్తున్నాడో అదే నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ తరఫున సీట్ కావాలని చెప్పేసి ఆశించిన గువ్వల బాలరాజు ఉన్నాడు. గువ్వల బాలరాజు ఆల్రెడీ ఎమ్మెల్యే ఓడిపోయింది. ఇప్పుడు ఎంపీ టికెట్ రాకపోతే నాకు రాజకీయ సన్యాసం అయితే అని చెప్పేసి బాధలో ఉన్నాడు. అవును, ఇప్పుడు ఈ బానిస అని చెప్పేసి ఇన్ని రోజుల పాటు ఏ ఆర్ఎస్పీ సైన్యం అయితే గువ్వల బాలరాజును తిట్టిరో, గువ్వల బాలరాజు ఓడిపోవడానికి కూడా ఈరోజు కారకులయ్యారో, ఈ రోజు అదే నాగర్ కర్నూలులో ఒకవేళ ఆర్ఎస్పీ కనుక పోటీ చేస్తే
గువ్వల బాలరాజు నుండి సపోర్ట్ దొరుకుతుంది అంటారు. అసలు నిజానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించుకుందట. 100% గెలవరు. నేను ముందే చెప్పిన, అప్పుడు ఎన్నికల ఎమ్మెల్యే కూడా గెలవడని చెప్పిన. ఇదే సాంబశివ గౌడ్ వీళ్ళంతా కూడా నా దగ్గరకు వచ్చి, సార్ మీ ఇట్లా జాయిన్ అవుతున్నాం అంటే, ఎందుకు జాయిన్ అవుతున్నారా బాబు, మీరు ఇప్పుడు ఆ బీఎస్పీకి ఏం అది బలోపేతం లేదు, ఏం లేదు, రేపు అది ఒక్క సీటు కూడా గెలవదు, ఆయన కూడా గెలవడని చెప్పిన నేను. ఎందుకంటే అవకాశవాదులని ప్రజలు గమనిస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారని నేనైతే అనుకోను. నువ్వు ఆయన ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న గెలిస్తే కొన్ని సీట్లు గెలవచ్చు, లేదంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న ముందు అలయన్స్లో ఎమ్మెల్యే అప్పుడు పెట్టుకోవచ్చు. అప్పుడే ఏదైనా ఏదైనా ఇప్పుడు బీఆర్ఎస్తో ముందే అలయన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నువ్వు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటావు కదా, నువ్వు ఎమ్మెల్యే అప్పుడు ఎందుకు పెట్టుకోలే? ఎమ్మెల్యే అప్పుడు పెట్టుకుంటే నీకు 15-20 మందికి సీట్లు వచ్చేది కదా, దాంట్లో ఒక 5గురన్నా గెలిచేటోళ్ళు కదా, నీతో పాటు 5గురన్నా గెలిచేటట్టు కదా, నువ్వు ఓడిపోయినా కూడా మిగతా వాళ్ళని గెలిచేటోళ్ళు కదా. అంటే ఆయన ఒక్కడు మాత్రమే గెలవాలి, ఎమ్మెల్యేగానైనా సరే ఎంపీగానైనా, అంటే ఆయన ఒక్కడి కోసమే పార్టీని అంతా బలి చేయాలి. ఇంకా అందుకే నువ్వు ఎమ్మెల్యే అప్పుడు ఎందుకు అలయన్స్ పెట్టుకోలేదంటే, ఎమ్మెల్యే అప్పుడు కనుక అలయన్స్ పెట్టుకుంటే డైరెక్ట్గా ఓట్ బ్యాంక్ చీలదు కదా. అవును, ఓట్ బ్యాంక్ చీల్చే లక్ష్యం కదా వీళ్ళది. వీళ్ళ ఒప్పందం రాసి ఒప్పందం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, బీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పడద్దు, బీఎస్పీ పడాలి దళిత ఓట్ బ్యాంకు. కాబట్టి అట్లా ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా ఆ పరిస్థితి ఇంకా అడ్వాన్స్ అయ్యేది. 29 సీట్లు కూడా రాకపోయి 9 సీట్లకే పరిమితం అయ్యేది ఇది. కాబట్టి ఆ కాంగ్రెస్తో పొత్తు జరగాలి. చివరికి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా సరే అది ఏమయ్యేది, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో కొంత కాంగ్రెస్కి పోయేది, ఇంకెక్కువ పోయేది. అటువంటిప్పుడు కొన్ని చోట్ల 1-2 చోట్ల వీళ్ళు గెలవచ్చు, మిగతా చోట్ల వీళ్ళు గెలవచ్చు. ఈ రకంగా ఎట్లా చూసినా కూడా కాంగ్రెస్కు ప్లస్ అయ్యేదాన్ని మైనస్ చేద్దామని చూస్తున్నారు, కానీ వీళ్ళకి మైనస్ అయింది. సో ఇవాళ ఏంటంటే గతం నిజంగా ఈయనకు చిత్తశుద్ధి ఉంటే బహుజనవాదాన్ని బలోపేతం చేసి అలయన్స్లతో పోవాలనుకుంటే ముందే ప్రీపోల్ ఎలక్షన్స్ పెట్టుకోవాల్సి ఉండే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందే కాంగ్రెస్తో కానీ బీఆర్ఎస్తో కానీ ఒప్పందం చేసుకోవాల్సి ఉండే. అది చేయకుండా ఇవాళ వీళ్ళ రహస్య ఒప్పందంలో భాగంగా ఇవాళ బయటపడ్డది వీళ్ళ ఒప్పందము. ఇవాళ మళ్ళీ తిరిగి ఏమైంది, మాయావతి ఇవన్నీ గమనించిన తర్వాత, అంటే ఆమెకు తెలుసు ప్రీపోల్ ఒప్పందం తెలుసు, ఆమెకు తెలియకుండా ఏది లేదు. మాయావతి గారికి ఇక్కడ ఏం జరుగుతుందో ఈ క్షణంలో ప్రతి రిపోర్ట్ ఉంటుందండి మాయావతి గారికి. ఆమె పెద్ద లీడర్, ఆమెకు రిపోర్ట్ లేకుండా ఉండదు. ప్రవీణ్ కుమార్ ఏం చేస్తాడు, తుమ్మింటాడు, దగ్గుతాడు, ఏం చేస్తాడు, ఎవరి దగ్గర పోతాడు, ఆమె డైరెక్షన్ లేకుండా ఇంతవరకు ప్రవీణ్ కుమార్ ఏం చేసినా నేను అనుకోను. కాకపోతే ఇక్కడ మాత్రం 4 సీట్ల కాడ 2 సీట్లకి జాతీయ పార్టీ, ఇంత పార్టీ మన పెద్ద పార్టీ 4 సీట్లు మనం అడుగుదాము, 2 సీట్లకి పరిమితం కావద్దు అని చెప్పేసి ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. సో ఆమె కోపం వచ్చింది, ఆమె తుమ్మితే కోపం వస్తే వాళ్ళు తీసి పడేస్తాయి ఎవరైనా. పెద్ద సూర్యప్రకాశ్నే తీసేది, అది పెద్ద మీటింగ్ పెట్టిన నిర్ణయం లేక అది తీసి పడేస్తుంది. కాబట్టి ఆ తీసి పడేసే క్రమంలో నువ్వు వచ్చేసినావు, బయటికి వచ్చేసి ఇలా బీఆర్ఎస్కి వెళ్ళిపోయినావు అనేది ఇలా నేను అంటున్నమాట కాదు. ఇది ఇదే విశారదన్ ఇదే లైవ్లలో టీవీలలో మాట్లాడుతున్న మాటలు ఇవి నేను అంటున్న మాటలు కాదు. ఆయనను తొలగించే మాయావతి సస్పెండ్ చేస్తున్న టైంలోనే ఆయన తిరిగి మళ్ళీ ఈ డ్రామా ఆడిండు, ఇళ్ళకెళ్ళి బయటికి పోయి బీఆర్ఎస్లకు పోతున్న డ్రామా ఆడిండు అని చెప్పేసి విశారదనే ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఈయనకి బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా సముచిత స్థానం ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఆ పార్టీలో ఏదైనా పదవి, అంటే కేవలం నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఒక్కటే కాకుండా నేను పదవులు ఇచ్చే అవకాశాలు అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ పదవి ఎందుకు ఇస్తారంటే, ఈయన ఎట్లాగూ వీళ్ళ కాంగ్రెస్ మీద యుద్ధం చేయాలి, ఈయన వాళ్ళంతా లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి ఉన్నారు. అయ్య, కొడుకు, అల్లుడు అందరూ, ఈవెన్ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కుంభకోణాల్లో ఇరుక్కొని ఉన్నారు. ఎవడు కూడా నిజాయితీ పనులు ఒక్కడు లేడు. సో కాబట్టి ఏమవుతుంది, ఖచ్చితంగా వీళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా. అప్పుడు ఏమవుతుంది, యుద్ధం ప్రకటించే క్రమంలో ఎవరో ఒకరిని దళితుని ముంగడ పెట్టాను అనుకోండి, వాళ్ళు రెడ్లు కాబట్టి ఖచ్చితంగా ఆ రెడ్ల మధ్యలో ఈ ఫైట్ జరుగుతున్న క్రమంలో ఎక్కువ ప్రవీణ్ కుమార్ అనలేరు వీళ్ళు, అంటే దళితులంతా కూడా హట్ అవుతారు. సో కాబట్టి అది మనకు వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ కొంత వెనుకవే అవకాశం ఉంటుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చాలా ఆచితూచి మాట్లాడండి ప్రవీణ్ కుమార్ మీద, జర్నలిస్ట్ దాంట్లో ఆచితూచి మాట్లాడిండు. అంటే రేపు మొత్తం వాళ్ళ మీద యుద్ధం అయితే ఈయన ముంగడ పెట్టేస్తారు. ఈయన ముంగడ పెట్టాలంటే ఈయనకి ఏదో పదవి ఉండాలి, అవునా? పుట్టి ఎంపీ అభ్యర్థి అయితే నడవదు. కాబట్టి ఈయనకు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ పదవి ఇస్తారు, ప్లస్ అట్లాగే ఆ ఎంపీ టికెట్ బహుమానంగా ఇస్తారు. చివరికి ఆ బాలరాజు బలైపోతాడు. బాలరాజు అయితే ఏ బాలరాజు అయితే ఇవాళ ఉన్నాడో ఆయన బలైపోతాడు అక్కడ.
అది మొత్తానికైతే ఈ బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తున్న విషయాన్ని పక్కన పెడితే అది ప్యాకేజీ కోసమా ఏం జరిగింది మొదటి నుండి ఆ విషాదరం లాంటి వాళ్ళు విమర్శ చేస్తున్నట్టు కేసీఆర్ వదిలిన బాణమే అనే విషయాన్ని ఒక్కసారి పక్కన పెడితే బహుజనవాదం ఏదైతే ఉందో ఆనాడు నల్లా సూర్యప్రకాష్ గారిని బీఎస్పీ పక్కన పెట్టినప్పుడు ఆగిపోయిన రథము గత 2 సంవత్సరాలుగా మళ్ళీ పుంజుకుంది. బహుజన రథం మళ్ళీ ఒక త్రోవలోకి వచ్చింది. ఇది గట్టిగా మనం దీన్ని ముందు తీసుకుపోగలిగితే బహుజన ఐడియాలజీని ముందు తీసుకుపోగలిగితే బాబాసాహెబ్ కలలుగన్న రాజ్యం ఏర్పడుతుంది అనే వరకు చాలామంది యువకులు కానీ అందరూ అనుకున్నారు సార్. అందరూ అనుకున్నారు. ఈ 2024 ఎన్నికల్లో అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించాలి, కేసీఆర్ను గద్దెదించాలనే ఆలోచనతో కాంగ్రెస్ కోటేశ్వర ప్రయత్నం చేసిరు కావచ్చు. కానీ చాలామంది కూడా బహుజనవాదము ఆర్ఎస్పీ లేదంటే బీఎస్పీ ఏదో ఒక ఐడియాలజీకి అయితే వచ్చిర్రు. అటు సాయి చంద్ లాంటి వాళ్ళు పాటలు కానీ, రాజేష్ రెంజర్ల, బైర్ నరేష్ లాంటి వాళ్ళు, లేదంటే మీలాంటి వాళ్ళు గ్రామాల్లో పోయి ప్రచారం చేయడము, విశారదన్ లాంటి వాళ్ళు టీములు తయారు చేసి సిద్ధాంతాలను బోధించడము అన్నీ ఒక క్రమంలో జరుగుతూ వచ్చినాయి. ఇక వీళ్ళందరూ ఏకమైతే గడిలో కొట్టుడు పెద్ద లెక్క కాదు అనే కోణంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు ఈయన రాజీనామా చేసి బీఎస్పీ ఏం చేసుకుంటుందో నాకు సంబంధం లేదు అనే మాట మాట్లాడడం వల్ల రానున్న రోజుల్లో బహుజన రాజ్యం పరిస్థితి ఏంది? బహుజనవాదము ఇట్లాంటి నాయకుడిని మాత్రం నమ్మదు. ఎందుకంటే ఇప్పుడు బీఎస్పీ నాకైతే బీఎస్పీ మీద సదాభిప్రాయం లేదు. ఎందుకు లేదంటున్నానంటే మాయావతి గారు ఆమె అటిట్యూడ్ నియంతృత్వ విధానం ఒకటి, బీజేపీకి సరెండర్ కావడం 2, మూడవది ఆమె ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను మొత్తం ఈ దేశంలో మొట్టమొదటి తీసుకొచ్చి మొత్తం రిజర్వేషన్ల సిద్ధాంతానికి తూట్లు ఓడిచిన వ్యక్తిగా ఆమె చరిత్ర నిలిచిపోయినారు. ఎందుకంటే సామాజిక ప్రాతిపదికను అంబేద్కర్ ప్రతిపాదిస్తే ఆర్థిక ప్రాతిపదికను ఇంట్రడ్యూస్ చేసింది ఈమెనే. సో దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ నష్టం జరిగింది. అవును, మొన్నటిసారి మొన్నటిసారి కాదు, అంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్లో జరిగింది కాబట్టి వాళ్ళు దూరమైనరు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బ్రాహ్మణులకు మేలు చేసింది కాబట్టి బహుజనులంతా ఆమెకు దూరమయ్యారు. దూరమై బీజేపీ వైపు వెళ్ళిపోయింది తప్ప ఆమె వైపు రాలేదు. సో ఇవాళ ఆమె ఆ దేశమంతా నరేంద్ర మోడీ పట్టుకొచ్చిండు అదే ఆమె సిద్ధాంతాన్ని. దాని బ్రాహ్మణులకు చాలా ఉపయోగపడుతుంది, అగ్రవర్ణాలకు ఉపయోగపడే కార్యక్రమం. సో కాబట్టి ఇవాళ ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ దేశంలో తీసుకొచ్చిన ఘనత ఆమెదే. అదొక రకంగా అది దానివల్ల నేను వ్యతిరేకం, పూర్తి వ్యతిరేకం ఆమె. రెండవది వర్గీకరణకు ఆమె వ్యతిరేకం. ఇప్పుడు నువ్వు నీ ఉత్తర భారతదేశంలో నీ చమార్లు బాగుపడితే దక్షిణ భారతదేశంలో మాడలు బాగుపడితే అందరూ బాగుపడేట్టు కాదు కదా. సో కాబట్టి ఎవరైతే పీడితులు ఉన్నారో ఎవరైతే వెనుకబడ్డ జాతులు ఉన్నాయో అందరూ బాగుపడాలి. మాది ఉపకులాలు, మాలల్లో ఇంకా పేదలు, ఇట్లాంటి వాళ్ళందరూ బాగుపడే కార్యక్రమం జరగాలి. నువ్వు బాగుపడ్డా కాబట్టి వ్యతిరేకించడం అనేది తప్పు, అంబేద్కరిజానికి వ్యతిరేకం. సో వర్గీకరణ సిద్ధాంతాన్ని ఆమెకు వ్యతిరేకం, నేను దానికి అందుకే వ్యతిరేకం. మూడవది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వమని చెప్పేసి గత 75 ఏళ్ళుగా కొట్లాట జరుగుతుంది. నేను ఇప్పటికీ వర్గీకరణ విషయంలో కూడా మధుకృష్ణ మాది గారు బీజేపీకి సపోర్ట్ చేసిన తర్వాత బలంగా వ్యతిరేకించిన ఆయన. కారణం ఏంటిదంటే ఒకటే ఒక కారణం ఏంటంటే ఇవాళ 90% క్రైస్తవులు ఎస్సీలలో ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మొత్తం 100కు 100% వాళ్ళంతా కూడా క్రైస్తవులుగానే ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులలో బీజేపీ స్పష్టంగా చెప్పింది మేము దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది. సుప్రీంకోర్టుగా స్పష్టంగా రాసిచ్చింది అప్రవేట్. అట్లాంటి పరిస్థితుల్లో నీ వర్గీకరణ చట్టం ఒత్తింత రాకపోతే నీ 30 ఏళ్ళ పోరాటం వృధా కదా. ఇప్పుడు 80-90% ఉన్న దళిత క్రైస్తవులకు వర్తించిన చట్టము ఎవరికి వర్తిస్తుంది ఇక? అంతే, అంటే ఓన్లీ హిందూ మాదిలకు వర్తిస్తుంది లేదా హిందూ మాలకు వర్తిస్తుంది. వాళ్ళు ఉన్నది ఎంత శాతం? 10-20%. 10-20%. నువ్వు 10-20% వాళ్ళ కోసం 30 ఏళ్ళ కొట్లాడ చేస్తావా? అది కూడా అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పటివరకు ఏం కాలేదు. ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఇప్పుడు కూడా నీకు రాలేదు కదా, అంటే మోసం చేసినట్టే కదా. బీజేపీ నేను మోసం చేసినట్టే కదా, నేను వాడుకున్నట్టే కదా. సో కాబట్టి మళ్ళీ నేను ఏమంటుంది 29కి నేను చేస్తానంటారు వాళ్ళు. మళ్ళీ అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత నేను చేస్తానంటారు. అంటే ఇంత చీటింగ్ ఓపెన్గా బహిరంగంగా చీట్ చేసిన బీజేపీకి నువ్వు మధుకృష్ణ సపోర్ట్ చేసిండు. తర్వాత నేను ఆ ఎస్సీ హోదాను మాయావతి సపోర్ట్ చేయలే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంటే ఈడబ్ల్యూఎస్ సపోర్ట్ చేస్తావు అగ్రవర్ణ పేదలకు, కానీ అగ్రవర్ణ పేదల్లో ఉన్న దళితులకు మాత్రం నువ్వు సపోర్ట్ చేయవు. అది వర్గీకరణ విషయంలో సపోర్ట్ చేయవు, ఎస్సీ హోదా విషయంలో దళిత క్రైస్తవులు సపోర్ట్ చేయవు. ఇక నీకు అసలు నీకు ఏం బహుజనవాదం ఉన్నట్టు, నీకు ఏం దళితవాదం ఉన్నట్టు. కాబట్టి ఇట్లాంటి దళిత వ్యతిరేకి అగ్రవర్ణ ఏజెంట్ అయిన మాయావతి ఆమె అంత కన్షీరామ్ గారు కాదు, మళ్ళీ కన్షీరామ్ గారు దేవుడు, ఒక రకంగా చెప్పాలంటే బహుజనులకు దేవుడు ఆయన. సో ఆయనతో తిరిగిన వ్యక్తులు ఆయనను ఎప్పుడు మర్చిపోరు. ఆయన కమిట్మెంట్ను ఆయన త్యాగాన్ని ఎవరు మర్చిపోరు. కాదు ఎప్పుడైతే ఆయనను చిత్రహింసలకు గురి చేసి ఆ చావుకు కారణమైన మాయావతి
ఇవాళ మొత్తం బహుజనవాదానికి కాస్త బ్రాహ్మణవాద కళ్ళకాడ పెట్టేసి ఇలా బీజేపీని అధికారంలో తీసుకొచ్చేసింది. ఎందుకంటే ఆమె కరప్టెడ్ అయింది కాబట్టి, పూర్తిగా కరప్టెడ్ అయిపోయి ఆ కరప్షన్లో ఇరుక్కోపోయి ఇవాళ మొత్తం బహుజనవాదాన్ని అగ్రవర్ణాలకు తాకట్టు పెట్టేసింది, ముఖ్యంగా బీజేపీకి. అక్కడ ఆమె తాకట్టు పెడితే ఈయన పూర్తిగా కరప్టెడ్ అయిపోయి ఇక్కడ అదే బహుజనవాదం వాళ్ళ బెహెంజీ కరప్షన్ విధానాన్ని ఇక్కడ కొనసాగించి ఈ ఒప్పందంలో దొరతో ఒప్పందం చేసుకొని ఇలా కాంగ్రెస్ని దెబ్బకొట్టే కార్యక్రమం ఆమె అక్కడ చేసింది, ఉత్తరప్రదేశ్లో దేశమంతలో చేసింది, ఉత్తర భారతదేశంలో చేసింది, ఈయన ఇక్కడ చేసాడు. సో కాబట్టి ఇద్దరు తోడుదొంగలే ఒక రకంగా చెప్పాలంటే, బహుజనవాదాన్ని కూని చేసిన వాళ్ళే. సో ఆమె ఇంకా అది పట్టుకొని ఉన్నది, ఎందుకంటే గతంలో లేదు కాబట్టి. ఈయనకి అది కాదు కదా, ఈయన కేసీఆర్ విసిరిన బాణం కాబట్టి ఈ కేసీఆర్ విసిరిన బాణం కాస్త మళ్ళీ ఆయన గుడికే పోయింది. సో కాబట్టి ఇలా ఆయన పోయినా ఉన్న బహుజనవాదం మాత్రం చావదు. బహుజనవాదం ఖచ్చితంగా బతికే ఉంటుంది. బహుజనవాదము ఈ దేశంలో సమసమాజం వచ్చేంత వరకు, ఈ దేశంలో స్వేచ్ఛ, సమానం, సౌభ్రతత్వం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అన్ని రంగాల్లో అందరికీ జరిగే వరకు ఈ కొట్లాట కొనసాగుతూనే ఉంటుంది. అది ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమంది అని పోని బహుజనవాదం చావదు. కాకపోతే నాయకత్వ లోపం జరుగుతుంది. నాయకుడు, బలమైన నాయకుడు రావాలి బహుజనులకు అనేది ఒకటి వస్తుంది, ఖచ్చితంగా పుడతాడు. ఇప్పుడు 2008 తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఏదో నువ్వు మోసం చేసినా, కేసం చేసినా, ఏది చేసినా మొత్తానికైతే నీ రూపంలో అయితే కొంత చలనం అయితే ముందుకు వచ్చింది. అట్లా ఆగిపోయింది ఆడ, నీ మోసానికి బలైపోయింది. బట్ దాన్ని తీసుకుపోయే నాయకుడు కూడా వస్తాడు ఎవరో ఒకరు. తప్పకుండా బహుజనవాదం అనేది బతుకుతుంది. కానీ నేను ఏమంటానంటే, ఇట్లాంటి మోసగాళ్ళ చేతిలో బహుజనవాదం ఉంటే ఏం లాభం లేదు. అటు మాయావతి కానీ ఇటు ప్రవీణ్ కుమార్ కానీ బహుజనులను మోసమే చేసాను తప్ప బహుజనులను చిత్తచూసి తీసుకుపోలేదు. బట్ నేను ఒకటే చెప్తున్నా, బహుజనవాదం పేరు మీద ఎవరైతే ఇవాళ ఉద్యమం చేయాలనుకుంటున్నారో మీరు అందరినీ కలుపుకోండి, అందరినీ కలవండి. పీడితులు మొత్తం మన బహుజనులే కదా అంతా. సో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురండి. అంతేగాని నాకే గొప్ప సిద్ధాంతం ఉంది, లేదంటే నేనే దుర్ముఖ లీడర్ను కానీ నాకంటే మించిన లీడర్లు అని చెప్పేసి విశారదను అనుకున్నా, ఇంకోరు అనుకున్నా, నేను అనుకున్నా, ఎవరు అనుకున్నా తప్పే. సో కాబట్టి ఇవాళ రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ బహుజనవాదంతో ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, విశారదను కానీ ఇంకెవరైనా కానీ మనమంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. అవి బహుజనులకు ఏం కావాలి, వాళ్ళ ఎజెండా ఏంది, మన నాయకత్వాన్ని నమ్మాలంటే వాళ్ళకి ఏం చేసినాం, ఏం చేయాలి. ఇవాళ అగ్రవర్ణాల నాయకత్వాన్ని నమ్మినంతగా నేను ఎందుకు నమ్ముతలేరంటే, కేవలం డబ్బు ఒక్కటే కాదు, డబ్బు వాళ్ళ వెదలుడు ఒకటే కాదు, వాళ్ళు నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. పోలీస్ స్టేషన్ పోయినా అందుబాటులో ఉంటారు, సావుకు పోయినా అందుబాటులో ఉంటారు, హాస్పిటల్ కాడ అందుబాటులో ఉంటారు. మనం ఎక్కడ ఉంటున్నాం, ఉండలేము. కాబట్టి మనల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మనకు ఎవరు ఓటు వేస్తలేరు. శారదను 100కు పైగా సీట్లలో పోటీ చేసినా కూడా 32,000 ఓట్లు కూడా రాలే ఆయనకు. మరి నువ్వు శక్తివంతులు అయితే నీకు ఎందుకు రాలేదు? ప్రవీణ్ కుమార్ అన్నది అదే, నువ్వు 25 ఏళ్ళలో బహుజనవాదం తీసుకుంటే నీకు వచ్చిన ఓట్లు నీ అంటే ఆయన అడిగిండు. అది కూడా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నే కదా. తప్పు కరెక్టే. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినావు నువ్వు అనేది కూడా ఒక కీలకమైన సమస్య కదా. సో కాంశీరామ్ గారు చేయగలిగిన నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? మాయావతి చేయగలిగిన ఉత్తర భారతదేశంలో ఎందుకు చేయలేకపోయినావు? అంటే ఇక్కడ వర్గీకరణ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి అంత ఈజీగా మాలమాదిగలు ఒకటై రాజ్యాధికారం దిశగా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి కాంశీరామ్ గారు ఇక్కడ సక్సెస్ కాలేకపోయారు, ఉత్తర భారతదేశంలో సక్సెస్ అయ్యారు, ఇక్కడ కాలేకపోయారు. కారణం ఏంటంటే మాలమాదిగ స్ప్లిట్ ఏదైతే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఇవాళ పెద్ద మనవాది చంద్రబాబు ఎంతో చీల్చేసి వాళ్ళకి పరిష్కారం లేకుండా, అసలు వర్గీకరణ సమస్యకు 2001లోనే పరిష్కారం నేను అందించిన 341 సవరణ అసాధ్యము, 371D ద్వారా మాత్రమే వర్గీకరణ సమస్య పరిష్కారం ఉన్నది, దాని ద్వారానే చేసుకోవాలి. ఇది పెద్ద వర్గీకరణ సమస్య, కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య అని చెప్పా. ఇది ప్రాంతాల మధ్య ఏర్పడ్డ సమస్య. అట్లాంటి తెలంగాణలో కూడా మాలమాదిగలు ఇద్దరు ఎవరు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, ఎవరు కూడా ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు. తెలంగాణలో మాలైనా మా దగ్గర ఒక జీ వెంకటస్వామి ఫ్యామిలీ డెవలప్ అయితే మాత్రం అందరు డెవలప్ అయినట్టు కాదు కదా. కాబట్టి తెలంగాణలో మాదిగ ఉద్యమం అనేది అసలు అనవసరమైన ఉద్యమం. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇవాళ తెలంగాణలో మాలలు పెద్దగా బాగుపడ్డది లేదు, మాదిగలు కూడా బాగుపడ్డది లేదు. ఎందుకంటే ఇక్కడ బ్రిటిష్ ఎడ్యుకేషన్ లేదు, అక్కడ ఉంది బ్రిటిష్ ఎడ్యుకేషన్, ఆంధ్రాలో ఉంది. సో వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు. అక్కడ మాదలైనా మాలైనా అడ్వాన్స్, వాళ్ళ మధ్యలో కొట్లాట అది. కాంగ్రెస్ వాళ్ళు మాలలు చేసుకుంటే మాదిగలు తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నారు. సో అక్కడ అవకాశాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వాళ్ళే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మా తెలంగాణలో అవకాశాలు కూడా వాళ్ళే ఆంధ్రలో కొట్టేసారు. ఇలా జేబీ రాజు లాంటి వాళ్ళు ఇవాళ, ఇంకా ఐఏఎస్ ఆయన కాకిమాధవరావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆంధ్రోళ్ళే కదా. వీళ్ళందరూ ఇక్కడ అవకాశాలను కొట్టేసిన వాళ్ళే కదా.
ఇక్కడ మొత్తం ఎవరైతే ఆంధ్ర నుండి మైగ్రేట్ అయిన వాళ్ళందరూ కొట్టేసిన వాళ్ళే కదా. ఇటు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఎస్సీలు అంతా కూడా రిజర్వేషన్ కొట్టేసిన వాళ్ళే, ఇక్కడ లోకల్ రిజర్వేషన్ అని. ఆంధ్ర నుండి మైగ్రేట్ అయిన వాళ్ళంతా కొట్టేసిన వాళ్ళే. అంతిమంగా నష్టపోయింది ఎవరు? లోకల్ దళితులు, తెలంగాణ దళితులు నష్టపోయినారు. సో కాబట్టి దోపిడీదారులు అంటే వీళ్ళు దోపిడీదారులు ఏం కాదు, ఇదంతా పాలక సమాజం చేసిన కుట్ర తప్ప వీళ్ళతో తప్పు కాదు. అది పాలక సమాజం వాళ్ళని తీసుకొచ్చింది, తీసుకొచ్చింది ఈ రకంగా జరిగింది. కాబట్టి నేనేమంటానంటే దీనికి పరిష్కారం కూడా ఉందంటున్నా. ఈ పరిష్కారాన్ని అందించాలి. అందించినప్పుడు నాయకుని నమ్ముతారు ప్రజలు. ఇప్పుడు దళిత క్రైస్తవులు అడుగుతున్నారు మాకు ఎస్సీ దాని గురించి కొట్లాడాలి. దళితులు అసలు దళిత సమస్యలను ఎక్కడ పట్టించుకుంటున్నాం మన వాళ్ళు? బహుజనవాదం పేరుకే బహుజనవాదం, కానీ బహుజనవాదం అంటే ఫస్ట్ దళితులు కావాలి కదా, దళిత సమస్య పరిష్కారం కావాలి కదా. ప్రస్తుతం ఉన్న సమస్యను పరిష్కారం చేయకుండా నువ్వు ఏంటో మాట్లాడితే దొరను తిట్టినంత మాత్రం అధికారం నీకు రాదు కదా. ఏదో కేసీఆర్ తిడుతున్నావు, రేవంత్ రెడ్డిని తిడుతున్నావు, అధికారం రాదు కదా. అసలు నీ ప్రజలు నువ్వు ఏం చేస్తున్నావు అనేది రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2029లో బహుజన రాజ్యం వస్తుంది నా దృష్టిలో. అయితే కరెక్ట్ లీడర్షిప్ కనుక ఉంటే, ఏదో ప్రవీణ్ కుమార్ ఉంటే లేకపోతే మాత్రం బహుజనులు చచ్చిపోతారా? బహుజన లీడర్షిప్ పోతుందా? అంటే విశారదన్ లాంటి వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయితేనంటేనా? కాదు కదా. వాళ్ళు కూడా కొంత మార్పులు చేర్పులు చేసుకొని బహుజనవాదాన్ని ఒక బలోపేతంగా ఎత్తుగడలు. కన్షీరం గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో పెట్టుకున్నారు, సమాజ్వాదీ పార్టీతో పెట్టుకున్నారు. నువ్వు కూడా విశారదన్ లాంటి వాళ్ళు పొత్తు పెట్టుకోండి, పోండి, ముందుకు వెళ్ళండి, నీ పార్టీని స్ట్రెంథన్ చేసుకొని ముందుకు రండి. భోజనవాదాన్ని బతికించుకోవడానికి నేను వస్తున్నా అని ముందుకు రమ్మను. విశారదం వచ్చేస్తే మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటే ఎందుకు విశారదం ముందుకు పోలేడు? పోగలుగుతాడు, ఎవరైనా పోగలుగుతారు. కాకపోతే పోవడానికి ఆయన ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేసేసి ఆయన ముందుకు తీసుకొని లీడర్షిప్ చేయాలి. సో ఆ రకంగా సూర్యప్రకాష్ ఇనిషియేట్ చేశాడు, అందరినీ కలిశాడు. అప్పుడు సూర్యప్రకాష్ అన్న అందరినీ కలిసి మొత్తం ఇనిషియేట్ చేసేసి భోజనవాదాన్ని 0 నుండి ఈ స్థాయికి తీసుకురాలి. సో అట్లా ఇనిషియేట్ చేసేసి ముందుకు పోగలిగితే ఖచ్చితంగా బహుజనవాదం 2029లో అసలు యాక్చువల్గా నేను చెప్పినట్టు కనుక మందకృష్ణ మాదిగా వినుంటే నేనేం చెప్పానంటే, ఉస్మానియా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు తెలంగాణలో, మనం ఒక రాజకీయ చేసి ఏర్పాటు చేద్దాం మనం బహుజనులు. అక్కడ కోదండరామరెడ్డి అనేట రెడ్డి, ఆయన కోరుకునేది రెడ్డి రాజ్యమే. ఎన్నికైనా రెడ్డి రాజ్యం కోరుకుంటాడు. నయా గాంధీ కోదండరామరెడ్డి నమ్మద్దు మనము ఎట్టి పరిస్థితుల్లో. విరమ తర్వాత కోరుకునేది రెడ్డి రాజ్యమే. ఆయన అసలు ముందే రెడ్డి రాజ్యం కోరుకున్నాడు. ఆయన ఎప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయి మాకు జానారెడ్డి కానీ జయపాల్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేయమన్నాడు. అందుకే కేసీఆర్ కోపం వచ్చి కేసీఆర్ తన దానితే బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత రెడ్డిలందరితో మళ్ళీ అటు ఇటు తిరిగి జనసం తినడదని మళ్ళీ రెడ్డి దగ్గర పోయి వచ్చిండు. వచ్చి అలా ఎమ్మెల్సీ అయ్యాడు, రేపు మంత్రి కూడా అవుతాడు. ఈ విషయమే నేను ముందే గమనించి నేనేం చెప్పానంటే, వచ్చేది దొరల రాజ్యము, అది బలమైన రెడ్డి అయినా. కాబట్టి మనము బహుజన రాజ్యం తెచ్చుకోవాలంటే మనము ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేద్దాము, ఒక రాజకీయ జేఏసీలాగా. విద్యార్థి జేఏసీతో కలుద్దాము, ప్రతి ఎన్నికల్లో పోటీ చేద్దాము, మనం ఒక రాజకీయ వేదికగా మారుదాం, మనమే అధికారంలోకి వస్తాము, ఉస్మానియా విద్యార్థిని మనం ముఖ్యమంత్రి చేద్దామని చెప్పాను, ప్రతిపాదన చేశాను. మాతో ఓకే అన్నోడు పోయి మళ్ళీ కేసీఆర్తో జతగట్టి కేసీఆర్ దీక్షలో పాల్గొని దీక్ష దగ్గర పాల్గొని రాజకీయ జేఏసీలో పోయి మళ్ళీ వాళ్ళు ఎలగొడితే బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడారు. ఇట్లా వీళ్ళు మన వాళ్ళు చేసిన తప్పిదాల కారణంగా, అది మందకృష్ణ కావచ్చు, అది గద్దరన్న కావచ్చు, అది ఆర్ కృష్ణన్న కావచ్చు, వీళ్ళంతా కూడా రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలకు సరెండర్ కావడం వల్ల ఇవాళ బహుజన రాజ్యం రాలే. వాడు అగ్రవర్ణాలకు సరెండర్ ప్రవీణ్ కుమార్ కాకపోతే బలంగా ఉంటే అగ్రవర్ణాల మీడియాలో చూపెట్టేటోళ్ళ అస్సలు చూపెట్టకపోయేటోళ్ళు కాదు. కాబట్టి ప్రవీణ్ కుమార్ కూడా అట్లా మారిండు కాబట్టి, అగ్రవర్ణాల ఏజెంట్గా మారిండు కాబట్టి ఇవాళ మళ్ళీ అగ్రవర్ణాల సంఖ్యలో దొరికిపోయింది ఆయన. కాబట్టి ఇవాళ అట్లాంటి అగ్రవర్ణాల ఏజెంట్లతో ఏం కాదు. ప్రవీణ్ కుమార్ లాంటి 100 మంది వచ్చినా ఏం కాదు, బహుజన రాజ్యం రాదు, చీటింగ్ రాజ్యమే వస్తుంది. బహుజన రాజ్యం అయితే నిజాయితీ గల వాళ్ళు ఎవరైతే ఇప్పుడు విశారదన్ లాంటి వాళ్ళు కొంత వర్క్ చేస్తున్నారో ఆ రంగంలో, అట్లాంటి వాళ్ళు ముందుకొచ్చి బలంగా బహుజనవాదం ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బహుజనవాదం బతుకుతుంది. బహుజనవాదం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడే కాదు, పీడిత ప్రజలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే పీడితులు ఉన్నారో వాళ్ళంతా కూడా తమ రాజ్యం కోసం కొట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా కొట్లాడతారు. ఖచ్చితంగా రాజ్యం వస్తుంది. కాకపోతే నాయకత్వాన్ని బట్టి వస్తుంది రిజల్ట్. నాయకులు బలమైన నాయకులు తయారైతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఆ దిశగా ముందుకెళ్తే ఖచ్చితంగా బహుజన రాజ్యం 2029లోనే సాధ్యమవుతుందని నమ్మకం నాకున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఆయన మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మొదటి నుండి ఆయన బీఆర్ఎస్తో పొత్తుంది, అంటే బీఎస్పీకి బీజేపీతో పొత్తుందని తెలిసి అందులో చేరి
మొత్తానికి అది కాంగ్రెస్ ఓట్లను చీల్చేటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నాగర్ కర్నూలులో ఎంపీగా నిలబడ్డా కూడా బీఎస్పీ పొత్తుతో అవుతుందో కాదని చెప్పేసి ఏకంగా బీఆర్ఎస్లో చేరిండు. ఆయన నిజంగానే ప్యాకేజ్ కోసమే పనిచేసిందని చెప్పేసి క్లియర్గా చెప్తూనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడు పోవడం వల్ల బహుజనవాదం ఎక్కడ కూడా చావదు, తప్పకుండా బహుజనవాదం గెలుస్తుంది. రానున్న రోజుల్లో అంతకన్నా గొప్ప నాయకుడు పుట్టుకొస్తారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మరి ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి బహుజన రాజకీయాలను ఆలోచిస్తూనే తప్పకుండా కేంద్రంలో జరిగేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఎవరిని గెలిపిస్తే బీజేపీకి సపోర్టర్గా మారుతారు. ఇక్కడ మనం వేసేటువంటి ఓటు బీఆర్ఎస్కి వస్తుంటే ఆ బీఆర్ఎస్ ఓటు రేపు బీజేపీకి పోతుందా ఏది అని చూసుకున్న తర్వాత ఓటు వేయాలి. తప్పకుండా బహుజన రాజ్యం 2029లో రావాలన్నా కూడా ఈరోజు బీజేపీ వ్యతిరేక శక్తులు అందరితో మనం కలవాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.